శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. షష్టగ్రహ కూటమి అంటే ఏంటో, షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుందో, ఈ షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, షష్టగ్రహ కూటమిలో ఏ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో, షష్టగ్రహ కూటమి ఎన్ని నెలల వరకు దాని ప్రభావాన్ని చూపిస్తుందో, షష్టగ్రహ కూటమి సందర్భంగా గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ద్వాదశ రాశుల మీద షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా 2025 సంవత్సరం మార్చి నెల 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించగానే ఖగోళంలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. ఆ 6 గ్రహాలు ఏంటంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటున్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్టగ్రహ కూటమి అనేది మార్చి 28వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే మీనరాశిలో ఏర్పడుతుంది. మరి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది, ఎన్ని నెలలు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి ప్రభావము ఏ రాశి మీదైనా సరే 2 నెలల నుంచి 3 నెలల పాటు పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల పాటు ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలే ద్వాదశ రాశుల ఫలితాల మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో, ఏ గ్రహం యోగిస్తోందో, ఏ గ్రహం యోగించదో, యోగించని గ్రహానికి ఏం చేయాలో, ఈ విశేషాంశాలన్నీ మనం పరిశీలిద్దాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, యోగించని గ్రహాలకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి. షష్టగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే గ్రహాలన్నీ 3వ స్థానంలో ఉన్నాయి. 6 గ్రహాలు 3వ స్థానంలో ఉన్నాయి. ఈ షష్టగ్రహ కూటమిలో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడు 3వ స్థానంలో ఆరోగ్యం ఇస్తాడు. సూర్యుడు 3వ స్థానంలో సంతృప్తి ఇస్తాడు, సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు ఫేవరబుల్ ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఎందులో అయినా హ్యాపీనెస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది సూర్యుడి వల్ల మకర రాశి వాళ్ళకి వస్తుంది. చంద్రుడు కూడా 3వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. చంద్రుడు కూడా షష్టగ్రహ కూటమిలో మకర రాశికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. చంద్రుడు ఏం చేస్తాడు, స్త్రీ సౌఖ్యం ఇస్తాడు. అంటే మకర రాశి వాళ్ళకి ఎవరికైనా ఆడవాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు క్లియర్ చేపిస్తాడు. లేడీస్ సపోర్ట్ వల్ల మంచి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనలాభం ఇస్తాడు, ఆభరణ లాభం ఇస్తాడు. ఆభరణాలు కొనుక్కునే యోగం మకర రాశి వాళ్ళకి చంద్రుడు షష్టగ్రహ కూటమిలో ఇస్తాడు. వస్తు లాభం ఇస్తాడు, బ్రహ్మాండమైన వస్తువులు కొనుక్కునేలాగా చేస్తాడు. చంద్రుడు కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బుధుడు మాత్రం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. షష్టగ్రహ కూటమిలో బుధుడు మకర రాశి వాళ్ళకి ఏ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడంటే బుద్ధిహీనత ఇస్తాడు, బ్రెయిన్ పని చేయదు, అధికారుల ముందు చులకనైపోయేలాగా చేస్తాడు. మీ బాస్ దగ్గర ఏదో పిచ్చిగా మాట్లాడతారు, మిమ్మల్ని బాస్ ఇన్సల్ట్ చేస్తాడు, బాస్ దగ్గర చులకనైపోతారు. ఇది బుధుడు ఇచ్చే రిజల్ట్. షష్టగ్రహ కూటమిలో శుక్రుడు కూడా నెగిటివ్ రిజల్ట్సే ఇస్తాడు, ఫేవరబుల్ కాదు. శుక్రుడు ఏమిస్తాడు మకర రాశి వాళ్ళకి, పార్ట్నర్షిప్ బిజినెస్లో దెబ్బ కొడతాడు. మీరు ఎవరైనా పార్ట్నర్ని నమ్మి బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్ మీకు పెద్ద దెబ్బ కొడతాడు. అది శుక్రుడు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్. కాబట్టి శుక్రుడు కూడా ఫేవరబుల్ కాదు. శని మాత్రం బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. షష్టగ్రహ కూటమిలో మకర రాశికి శని ఫేవరబుల్. శని ఏం చేస్తాడు, బ్రహ్మాండమైన ఫేమ్ ఇస్తాడు. మీ పేరు మారు మోగిపోతుంది, కీర్తి వస్తుంది, ప్రయాణాల్లో లాభం వస్తుంది, శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది, మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ అనేది శనిస్తాడు. రాహువు కూడా 3వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. రాహు ఏం చేస్తాడు, స్థిరాస్తుల వల్ల లాభం ఇస్తాడు, ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బెనిఫిట్స్ వస్తాయి, సోదరుల వల్ల బెనిఫిట్ వస్తుంది, మీకు సోదరులే ప్రాపర్టీస్ ద్వారా మీకు బెనిఫిట్ అయ్యేలాగా చేస్తారు. అంటే షష్టగ్రహ కూటమిలో మకర రాశి వాళ్ళకి 4 గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి, 2 గ్రహాలే యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి. యాంటీ రిజల్ట్స్ ఇచ్చే 2 గ్రహాలు బుధుడు, శుక్రుడు.
ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహాలు రవి, చంద్రుడు, శని, రాహువు. రవి, చంద్రుడు, శని, రాహువు 4 గ్రహాలు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. షష్టగ్రహ కూటమి మేజర్గా మకర రాశి వాళ్ళకి యోగ ఫలితాలే ఇస్తుంది. నెగిటివ్ చాలా తక్కువ ఉంటుంది. షష్టగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్సే ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే 4 గ్రహాలు మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. షష్టగ్రహ కూటమి బ్రహ్మాండమైన రాజయోగాన్ని మకర రాశి వాళ్ళకి ఇస్తుంది. కేవలం బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలే యోగించట్లేదు. ఈ గ్రహాలకు ఏం చేయాలి? బుధుడు యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి లేదా చదవాలి. గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజీంబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో గట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. బుధుడు ఫేవరబుల్ అవుతాడు. శుక్రుడు ఫేవరబుల్ అవ్వాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఆవుకు నానబెట్టిన బొబ్బర్లు పెట్టండి. పంతులు గారికి కేజీంబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇవ్వండి. శుక్రుడు ఫేవరబుల్ అవుతాడు. అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వినటం చేయండి. ఇవి చేసుకుంటే బుధుడు, శుక్రుడు కూడా యోగిస్తాడు. మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొత్తం మీద మాత్రం చాలా వరకు మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనుకూల ఫలితాలే ఇస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. గ్రహాల ప్రసన్నత పొందండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరమైనటువంటి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.